హలో నమస్తే వెల్కమ్ టు గరం గరం ముచ్చట్లు. శుభం సినిమా నయా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హారర్ కామెడీ చిత్రం ఇది. అగ్రనటి సమంత తన నిర్మాతగా తొలి అడుగుపెట్టిన ఈ ప్రయోగానికి ట్రాలలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ వేదిక అయింది. పైగా మాయమాత పాత్రలో చాలా రోజుల తర్వాత తెరపై మెరిచారు సమంత. ఇది సినిమా హైలైట్లలో ఒకటి. కథలోకి వస్తే ఇది 2000 కాలానికి చెందిన పల్లెటూరి కథ. అప్పట్లో డిటిహెచ్ కొత్తగా ఊర్లోకి పరిచయం అవుతున్న రోజులు. భీమునిపట్నానికి చెందిన శ్రీను పాత్రలో హర్షిత్ మల్గిరెడ్డి నటించారు. తన కేబుల్ నెట్వర్క్ నడుపుతూ స్నేహితులతో సరదాగా జీవిస్తున్న శ్రీను జీవితంలో డిటిహెచ్ తెచ్చిన మార్పిది. డిష్ కిరణ్ అనే పోటీదారు ఊర్లో డిటిహెచ్ పెడుతుండటంతో వాణిజ్య పోటీ మొదలవుతుంది. ఇంతలో శ్రీను బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది. కానీ మొదటి రాత్రి నుంచే శ్రీను అతని స్నేహితులు ఒక వింత అనుభవం ఎదుర్కొంటారు. వారి భార్యలు రాత్రి 9 గంటలకే సీరియల్ చూస్తూ అన్యస్వరూపంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఈ పాయింట్ దగ్గర నుంచి సినిమా ఆసక్తికరంగా మలుపులు తీసుకుంటుంది. ఊరంతా ఇలాగే జరుగుతుండడంతో శ్రీను గ్యాంగ్ భయపడిపోతారు. అసలు ఈ అనుకోని మార్పుల వెనక రహస్యం ఏమిటి, ఈ సీరియల్స్తో ఆత్మలకు లింక్ ఏమిటి అనే సస్పెన్స్ కథని నడిపిస్తుంది. మాయమాత శ్రీ పాత్రలో సమంత రంగ ప్రవేశం చేస్తారు. సమస్య పరిష్కారం కోసం మార్గం చూపుతారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ కొత్తది, కథా నేపథ్యం ఆసక్తికరం. అయితే దర్శకుడు మొదటి భాగాన్ని నత్తనడకగా నడిపించడంతో కథనం కొంచెం లయ తప్పింది. ఒకే రకమైన సంఘటనలు మళ్ళీ మళ్ళీ రావటం వలన మధ్యలో కొంచెం సాగతీత అనిపిస్తుంది. కానీ విరామానానికి ముందు వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. రెండో భాగంలో మాత్రం కథ ఊహించనిదే కనబడిపోవడంతో మళ్ళీ ప్లాట్ అయింది. కథలో ఆల్ఫా మేల్ సైకాలజీ అంశాన్ని టచ్ చేసినా దాన్ని బలంగా వాడుకోలేకపోయారు. కానీ సినిమా బండి టీమ్ ఎంట్రీతో కొంచెం ఊపొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గలా ఉండటం, హారర్ కామెడీ మిక్స్ అయిన చోట్ల వర్కౌట్ అవ్వటం బలాలు. నటీనటుల విషయానికి వస్తే అందరూ కొత్త వాళ్లే అయినా ఓ మోస్తరుగా న్యాయం చేశారు. కానీ హారర్ సీన్లతో అనుభవం ఉన్న నటులు ఉన్నా ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది. సమంత మాయమాతగా బాగానే నవ్వించారు. సమస్యని సమస్య అంటారు ఎందుకంటే అది సమస్య కాబట్టే అని చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టెక్నికల్ గా సినిమాకి క్లింటన్ సిరిజో సంగీతం, మృదుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ బలంగా నిలిచాయి. కానీ స్క్రీన్ ప్లే ఇంకా కట్టుదిట్టంగా ఉండాల్సింది. మొత్తానికి శుభం సినిమా కొత్త కాన్సెప్ట్తో కొంత నవ్విస్తూ కొంత భయపెట్టి చివరికి ఓ మోస్తరు అనిపించే చిత్రం. హారర్ కామెడీ మిక్స్ చూస్తామనుకునే ప్రేక్షకులకు ఓసారి చూసేందుకు సరిపోతుంది. కానీ కథనం మరింత బలంగా ఉండనట్లయితే ఇంకాస్త మజా ఇచ్చేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.